నమస్తే ఫ్రెండ్స్, వేద గణితానికి స్వాగతం. మనం రెగ్యులర్గా వేద గణితంలో ఉన్న ఎన్నో అద్భుతమైన చిట్కాలని మనం తెలుసుకుంటున్నాం. గతంలో ఎన్నో వేద గణిత చిట్కాలని అంటే 1 నుండి 100 వరకు టేబుల్స్ని సులభంగా అతి తక్కువ సమయంలో నేర్చుకున్నారు. అదేవిధంగా మన యొక్క మల్టిప్లికేషన్స్ని అంటే గుణకారాలను కూడా మనం నేర్చుకోవడం జరిగింది. గత క్లాసులో ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణించవచ్చో తెలుసుకోవడం జరిగింది. దానితో పాటు మరొక 3 డిజిట్ నెంబర్ని మరో 3 డిజిట్ నెంబర్ చేత ఎలా గుణించవచ్చో మన యొక్క వేద గణితము ద్వారా తెలుసుకోవడం జరిగింది. వేద గణితం అనేది ఒక అద్భుతమైన గణితము. ఈరోజు మనకు ఏ అకాడమీ పుస్తకాలలో కూడా వేద గణితం యొక్క ప్రస్తావన లేదు. ఏ పుస్తకాల్లో కూడా మనకు దీని గురించి పరిచయం అనేది లేదు. కానీ ఇప్పుడు మన యొక్క క్లాసెస్ ద్వారా వేద గణితాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ని పెంచుకోవచ్చు. ఈరోజు చిట్కాలో ఒక 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత ఎలా గుణించవచ్చో, ఎలా మల్టిప్లై చేయవచ్చో తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఈరోజు 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత గుణించే విధానం చెప్పడానికన్నా ముందు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన చిట్కా 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయవచ్చో మరికొన్ని ఎగ్జాంపుల్ చూసిన తర్వాత దీన్ని మనం పరిశీలిద్దాం. 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయినా మరొకసారి చూడండి, ఒక 3 అంకెల సంఖ్యని మరో 3 అంకెల సంఖ్య చేత ఎలా గుణించవచ్చో చూద్దాం. 134 ఇంటూ 562 134 ఇంటూ 562 దీన్ని మనం ఏ విధంగా గుణించాలి, ఏ విధంగా మల్టిప్లై చేయాలి? దీనికి ఉన్న ఫార్ములా స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్టార్ సింబల్, క్రాస్, స్ట్రైట్ లైన్. ముందుగా చివరి స్ట్రైట్ లైన్ చూడండి. ఇది ఒక 3 డిజిట్ నెంబర్ అనుకోండి, ఇది మరొక 3 డిజిట్ నెంబర్ అనుకోండి. ఇందులో ముందుగా 1ల స్థానంలో ఉన్న నెంబర్లని మీరు మల్టిప్లై చేయాలి. దాని తర్వాత ఇది ఒక 3 డిజిట్ నెంబర్ అనుకోండి, ఇది మరొక 3 డిజిట్ నెంబర్ అనుకోండి. ఇందులో చివరి 2 నెంబర్లని క్రాస్ మల్టిప్లై చేసి వాటి లబ్ధాలని యాడ్ చేయాలి. థర్డ్ది ఇది ఒక 3 డిజిట్ నెంబర్ అనుకుందాం, ఇది మరొక 3 డిజిట్ నెంబర్ అనుకోండి. ఇందులో మొదటి సంఖ్యని చివరి సంఖ్య చేత గుణించాలి, చివరి సంఖ్యని మొదటి సంఖ్య చేత గుణించాలి, మధ్యలో ఉన్న 2 సంఖ్యలని మీరు గుణించాలి. వీటి యొక్క లబ్ధాలని యాడ్ చేయాలి. అది నెక్స్ట్ స్టెప్. దీని తర్వాత ఇది ఒక 3 డిజిట్ నెంబర్, 10ల స్థానము 100ల స్థానంలో ఉన్న వాటిని మీరు క్రాస్ మల్టిప్లై చేసి ఆ 2 లబ్ధాలని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా స్ట్రైట్ లైన్, 100ల స్థానంలో ఉన్న 2 నెంబర్లని మీరు గుణించి రాయాలి. ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ స్ట్రైట్ లైన్, 1ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 2 8, 1ల స్థానం రాయండి. తర్వాత క్రాస్ సింబల్ ఉంది. క్రాస్ సింబల్ అంటే చివరి 2 స్థానాల్లో ఉన్న నెంబర్ని మీరు మల్టిప్లై చేయాలి. చివరి 2 స్థానాల్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 2 3 ఇంటూ 2 6 ప్లస్ 4 ఇంటూ 6 24. 6 ప్లస్ 24 ఎంత? 30. 6 ప్లస్ 24 30 రాయండి. ఇక 0 రాసి 3 క్యారీ. నెక్స్ట్ స్టార్. ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ ఇంటూ 1 ఇంటూ 2 ప్లస్ చివరి నెంబర్ 4 ఇంటూ 5 ప్లస్ మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ 3 ఇంటూ 6, 1 ఇంటూ 2 2, 4 ఇంటూ 5 20, 3 ఇంటూ 6 18. 3 ఇంటూ 6 18. ఇది మొత్తం టోటల్ చేసినట్లయితే మనకు 40 వస్తుంది. 40 ప్లస్ 3 43, 40 ప్లస్ 3 43. నెక్స్ట్ మనకు క్రాస్ సింబల్ ఉంది. 10ల స్థానము 100ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు క్రాస్ మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ 5, 1 ఇంటూ 6 ఈజ్ 6, 1 ఇంటూ 6 ఈజ్ 6, 3 ఇంటూ 5 15. 15 ప్లస్ 6 ఎంత అవుతుంది? 21. ఈ 21కి 4 యాడ్ చేయండి, 25 అవుతుంది. ఫైనల్గా స్ట్రైట్ లైన్
అంటే వందల స్థానంలో ఉన్న రెండు నెంబర్ని మీరు మల్టిప్లై చేయాలి. 1 × 5 ఈజ్ 5, 5 + 2 ఈజ్ 7. సో 134 × 562 ఎంత అవుతుంది? 75,308. ఇది మనం వేద గణితం ఆధారంగా చేయగలిగాం. అయితే మనం చేసిన ఆన్సర్ కరెక్టా రాంగా మీకైనా డౌట్ వచ్చింది అనుకోండి, గత క్లాస్లో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది డిజిటల్ సమ్ మెథడ్. డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారము చెక్ చేయండి. 134 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1 + 3 4, 4 + 4 ఎంత? 8. సో 134 యొక్క డిజిటల్ సమ్ 8 వచ్చింది. డిజిటల్ సమ్ ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ నెంబర్ అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీకు 2 డిజిట్ నెంబర్ కావచ్చు. ఒకవేళ మీకు 2 డిజిట్ నెంబర్ వచ్చినట్లయితే ఆ రెండు అంకెల్ని మరలా మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ చూడండి, 562. దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 5 + 6, 5 + 6 11, 11 + 2 13, 11 + 2 13. 13 అనేది 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఆ రెండు అంకెల్ని మళ్ళీ యాడ్ చేయండి. 1 + 3 ఎంత? 4. సో 134 యొక్క డిజిటల్ సమ్ 8, 562 యొక్క డిజిటల్ సమ్ 4. మనం ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేసాం కాబట్టి 8 × 4 ఆ రెండు సంఖ్యల యొక్క డిజిటల్ సమ్ని మల్టిప్లై చేయండి. వాట్ ఈజ్ 8 × 4? 8 × 4 32, 32 వచ్చింది. 32 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 3 + 2 5, 3 + 2 5. సో డిజిటల్ సమ్ని మల్టిప్లై చేసి వచ్చిన లబ్ధం యొక్క డిజిటల్ సమ్ 5. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చేసిన ఆ రెండు సంఖ్య యొక్క లబ్ధం యొక్క డిజిటల్ సమ్ 5 వస్తే మనం చేసింది కరెక్టు, లేకుంటే అది తప్పు. చూద్దాం మనం ఇప్పుడు. 7 + 5, 7 + 5 ఎంత? 12, 12 + 3 15, 15 + 8 23, 15 + 8 23. 23 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 2 + 3 5, సేమ్ మళ్ళీ 5 వచ్చింది. కాబట్టి మనం చేసింది 100% రైట్. ఇందులో ఎలాంటి తప్పు అనేది లేదు. సో ఇది ఆల్రెడీ మనం గత క్లాస్లో చెప్పడం జరిగింది. ఈరోజు మరొక చిట్కా చూద్దాం. ఈ నేటి కొత్త చిట్కా ఏంటి అంటే, ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యని మరో 4 అంకెల సంఖ్య చేత ఎలా గుణించవచ్చు. హౌ టు మల్టిప్లై ఎనీ 4 డిజిట్ నెంబర్ విత్ అనదర్ 4 డిజిట్ నెంబర్. ఒక 4 అంకెల సంఖ్యని మరో 4 అంకెల సంఖ్య చేత ఎలా గుణించవచ్చో చూద్దాం. ఉదాహరణకి 3245 ఇంటూ 6341 6341 ఈ రెండు సంఖ్యల్ని మనం ఏ విధంగా గుణిస్తాము? ఈ రెండు సంఖ్యలను ఎలా గుణిస్తాము చూడండి. దీనికి ఉన్న ఫార్ములా ఏంటి అంటే, ముందుగా ఇదొక 4 డిజిట్ నెంబర్ అనుకుందాం. ఇది కూడా మరొక 4 డిజిట్ నెంబర్ అనుకోండి. ఫస్ట్ మనం వేల స్థానంలో ఉన్న రెండు సంఖ్యల్ని గుణించాలి. తర్వాత ఇది మరొక 4 డిజిట్ నెంబర్, ఇది కూడా 4 డిజిట్ నెంబర్. వేల స్థానము వందల స్థానంలో ఉన్న వాటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదొక 4 డిజిట్ నెంబర్, ఇది మరొక 4 డిజిట్ నెంబర్. ఇప్పుడు ముందుగా వేల స్థానము పదుల స్థానంలో ఉన్న రెండు నెంబర్లని, పదుల స్థానము వేల స్థానంలో ఉన్న రెండు నెంబర్ని, వందల స్థానము వందల స్థానంలో ఉన్న రెండు నెంబర్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇదొక 4 డిజిట్ నెంబర్, ఇది మరొక 4 డిజిట్ నెంబర్. వీటిని ఏ విధంగా మల్టిప్లై చేయాలి? వేల స్థానము ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా పదులు వందలు ఉన్న వాటిని కూడా క్రాస్ మల్టిప్లై చేయాలి. వచ్చిన ఈ 4 లబ్ధాన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇదొక 4 డిజిట్ నెంబర్, ఇందులో మీరు చేయాల్సింది వందల స్థానము ఒకట్ల స్థానంలో వాటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఒకట్ల స్థానము వందల స్థానంలో క్రాస్ మల్టిప్లై చేయాలి. పదుల స్థానంలో ఉన్న రెండింటిని కూడా మీరు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇది ఒక 4 డిజిట్ నెంబర్, ఇది ఒక 4 డిజిట్ నెంబర్. చివరి రెండు నెంబర్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. అండ్ ఫైనల్గా
ఒకట్ల స్థానంలో ఉన్న రెండు నెంబర్ని మీరు మల్టిప్లై చేయాలి. ఒకట్ల స్థానంలో ఉన్న రెండు నెంబర్ని మీరు మల్టిప్లై చేయాలి. దీన్ని ఫార్ములా మనం ఎలా రాయవచ్చు? స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్టార్ సింబల్, ఇక 2 క్రాసెస్, స్టార్, క్రాస్, స్ట్రైట్ లైన్. సాధారణ పద్ధతిలో దీన్ని మీరు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3245 3245 ఇంటూ 6341 గుణించాలి అంటే ముందుగా మనము 1 చేత గుణించాలి, తర్వాత 4 చేత గుణించాలి, 3 చేత గుణించాలి, 6 చేత గుణించాలి, 4 మల్టిప్లికేషన్స్ చేయాలి, నెక్స్ట్ ఎడిషన్ చేయాలి. అంటే 5 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. 5 లైన్స్లో మీకు ఆన్సర్ వస్తుంది. కానీ మన యొక్క వేదగణిత పద్ధతి ప్రకారము సింగిల్ లైన్లో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సింగిల్ లైన్లో ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ముందుగా చివరి స్ట్రైట్ లైన్ తీసుకోండి. చివరి స్ట్రైట్ లైన్ ఒకట్ల స్థానంలో ఉన్న రెండు నెంబర్ల గురించండి. 5 × 1 ఈజ్ 5. 5 × 1 5. నెక్స్ట్ క్రాస్ సింబల్, లాస్ట్ 2 డిజిట్స్ని మీరు క్రాస్ మల్టిప్లై చేయాలి. 4 × 1 4 ప్లస్ 5 × 4 20. 20 + 4 20 + 4 24. 24 2 క్యారీ. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. లాస్ట్ 3 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 × 1 2 × 1 2 ప్లస్ 5 × 3 2 × 1 2 ప్లస్ 5 × 3 15 ప్లస్ మధ్యలో ఉన్న 2 నెంబర్స్ 4 × 4 చేయాలి. 4 × 4. సో 2 × 1 2, 5 × 3 15. 2 + 15 17. 17 ప్లస్ 4 × 4 16. 17 + 16 ఎంత? 33. 33 రాయండి. ఆల్రెడీ ఇక్కడ 2 క్యారీ ఉంది. 33 + 2 35. 3 క్యారీ. దెన్ ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ అంటే వేల స్థానంలో ఉన్న 3ని క్రింది నెంబర్లో ఒకట్ల స్థానంలో ఉన్న 1 చేత గుణించాలి. 3 × 1 3. తర్వాత 5 × 6 5 × 6 30. నెక్స్ట్ మిడిల్ 2 నెంబర్స్ని కూడా క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 × 4 8. 2 × 4 8 ప్లస్ 4 × 3 12. 4 × 3 12. వీటిని యాడ్ చేసినట్లయితే 3 1s 3. 5 × 6 30. 2 × 4 8. 4 × 3 12. వీటిని మొత్తం టోటల్ చేయండి. 53 వస్తుంది. 53 + 3 56. 5 క్యారీ. నౌ స్టార్ సింబల్ మొదటి నెంబర్ అంటే వేల స్థానంలో ఉన్న అంకెని 100 పదుల స్థానంలో ఉన్న రెండవ సంఖ్యలో పదుల స్థానంలో ఉన్న అంకె గుణించాలి. 3 × 4 3 × 4 ప్లస్ 4 × 6 4 × 6 ప్లస్ 2 × 3 2 × 3 యాడ్ చేయండి. 3 4s 12. 4 × 6 24. 2 × 3 6. 3 నల్ల 12. 4 6 24. 2 3 6. ఇవి మొత్తం యాడ్ చేసినట్లయితే 24 + 6 30. 30 + 12 42. 30 + 12 42. ఈ 42కి 5 కలపండి. 42 + 5 47. 47. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది. క్రాస్ సింబల్ వందల స్థానము వేల స్థానంలో ఉన్న అంకెలని క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 3 9. 3 × 3 9 ప్లస్ 3 × 3 9 ప్లస్ 2 × 6 12. 2 × 6 12. ఈ రెండు యాడ్ చేయండి. 9 + 12 21. 21కి ఈ 4 కలపండి. 21 + 4 25. చివరగా ఈ స్ట్రైట్ లైన్ వేల స్థానంలో ఉన్న రెండు నెంబర్లని మల్టిప్లై చేయండి. 3 × 6 18. 18 + 2 18 + 2 20. 18 + 2 20. 3245 ×
6341 ఈజ్ ఈక్వల్ టు 2,05,76,545 అనేది సాధారణ పద్ధతిలో చేసిన దానికన్నా తక్కువ సమయంలో చేయవచ్చు. సాధారణ పద్ధతిలో మనం చేసినట్లయితే టోటల్ 5 స్టెప్స్, కానీ ఈ మెథడ్లో ఈ వేద గణిత పద్ధతి ప్రకారము తక్కువ సమయంలో చేయవచ్చు. ఇప్పుడు మనం చేసింది కరెక్టా కాదా చూద్దాం. ఈ డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారము దీన్ని కూడా మనం చెక్ చేయవచ్చు. 3245 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 3 + 2 5, 5 + 5 10, 10 + 4 14. ఎప్పుడైనా కూడా డిజిటల్ సమ్ మనకు సింగిల్ డిజిట్ నెంబర్ కావాలి అని చెప్పుకున్నాం, కానీ 14 అనేది 2 డిజిట్ నెంబర్. ఒకవేళ 2 డిజిట్ నెంబర్ వచ్చినట్లయితే ఆ రెండు అంకెల్ని మళ్ళీ మనం యాడ్ చేయాలి. 1 + 4 5 వచ్చింది. అంటే 3245 యొక్క డిజిటల్ సమ్ 5. అదేవిధంగా 6341 యొక్క డిజిటల్ సమ్ ఎంతో చూడండి. 6 + 3 9, 6 + 3 9, 9 + 4 13, 13 + 1 14. దీని కూడా 14 వచ్చింది, ఇది కూడా 14 వచ్చింది. 14 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1 + 4 5, 1 + 4 5. ఇప్పుడు మనం ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేసాం కాబట్టి ఆ రెండు సంఖ్యల యొక్క డిజిటల్ సమ్ని కూడా మల్టిప్లై చేయండి. వాట్ ఈజ్ 5 × 5? 25. 5 × 5 25. 25 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 2 + 5 ఈజ్ 7. 2 + 5 7. ఇప్పుడు మనకు వచ్చిన ఈ రిజల్ట్ యొక్క డిజిటల్ సమ్ 7 వస్తే మనం చేసింది కరెక్టు. ఒకవేళ కరెక్ట్ అది కాకుంటే తప్పు అని చెప్పవచ్చు. ఇప్పుడు చెక్ చేయండి. 2,05,76,545 యొక్క డిజిటల్ సమ్ ఎంత? ఆ సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం యాడ్ చేయండి. 2 + 0 2, 2 + 5 7, 7 + 7 14, 14 + 6 20, 20 + 5 25, 25 + 4 29, 29 + 5 34, 29 + 5 34. 34 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7. 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7. ఇలా ఈ విధంగా మనము ఎలాంటి పెద్ద సంఖ్యలైనా కూడా ఈజీగా మల్టిప్లై చేయవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న చిట్కాలు, గత క్లాస్లో ఒక 2 డిజిట్ నెంబర్ని మరో 2 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయవచ్చో తెలుసుకున్నాము. ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయవచ్చో తెలుసుకున్నాము. ఒక 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకున్నాము. ఇవన్నీ మల్టిప్లై చేయడమే కాదు, గుణించడమే కాదు, మల్టిప్లై చేసిన తర్వాత వాటి యొక్క లబ్ధము కరెక్టా కాదా చెక్ చేసుకోవడం కోసము డిజిటల్ సమ్ అనే మెథడ్ని కూడా మీకు చెప్పడం జరిగింది. డిజిటల్ సమ్ మెథడ్ అంటే ఏంటి? ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం అనేది దాని ఆధారంగా మనం చేయవచ్చు. ఇది ఒక డిజిటల్ సమ్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన టాపిక్. ఎందుకు అంటే బ్యాంకు పిఓస్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, క్యాలిక్యులేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చి వాటి యొక్క ఆన్సర్ ఎంత, పెద్ద నెంబర్ని మల్టిప్లై చేయడము, డివిజన్ చేయడము, అలా 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ దాని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది. సాధారణ పద్ధతిలో మనం చేయాలి అంటే, ఒక్క క్యాలిక్యులేషన్ని మనం చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది. కనీసం 4-5 నిమిషాలు కానీ అంతకన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ డిజిటల్ సమ్ ద్వారా ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు అతి తక్కువ సమయంలో వాటి యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇందులో ఇలాంటి చిట్కాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాసెస్ వినడమే కాదు, దీని తర్వాత మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, బ్యాంకు పిఓస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కానిస్టేబుల్, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని ఆయా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. వాటిని ప్రాక్టీస్ చేయడం వలన మీకు అంటే కమాండ్ అనేది రావడం జరుగుతుంది. మన యొక్క క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు లేదా క్వశ్చన్లు సాల్వ్ చేసే క్లాస్ విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఎగ్జామ్లో చేసేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆ ఇబ్బందులను అధిగమించాలి అంటే
ప్రాక్టీస్ అనేది తప్పనిసరి. సో టేక్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్. దాని ద్వారా మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరొక కొత్త చిట్కాతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు పాత వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.